మన యొక్క వాయిస్ హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో మనం అంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. మరి మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇచ్చాను, ఆ వీడియో చూడండి. మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా మన యొక్క వాయిస్ ఉంటుందో మీరు చక్కగా తెలుసుకోవచ్చు. మరి ఈ వీడియోలో మరి అది ఎలాంటి ఫుడ్ తినాలో ఆ వీడియోలో చూసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ తింటే మనకి వాయిస్కి మంచిది కాదో ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. మరి మనము మంచి ఫుడ్ ఏదో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఏ ఫుడ్ మనము తింటే మన యొక్క వాయిస్కి మంచిది కాదో తెలుసుకుందాం. ఎందుకు అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్టర్ దగ్గరికి ఇప్పుడు షుగర్ పేషెంట్ వెళ్ళారనుకోండి, మీరు స్వీట్స్ తినొద్దు ఇలా అని చెప్పేసి కొన్ని ఈ ఫుడ్స్ తినొద్దు అని చెప్పేసి షుగర్ వెయిట్ అంటే షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ తినొద్దు, అవాయిడ్ చేయమని చెప్పేసి మనకి చెప్తారు షుగర్ పేషెంట్కి. మరి ఇప్పుడు మనం పేషెంట్ అంటే మనం పేషెంట్ ఏం కాదండి, భయపడకండి. సో మన యొక్క వాయిస్ని హెల్దీగా ఉంచుకోవాలి కదా. మరి హెల్దీగా ఉంచుకోవాలంటే కొంచెం ఇప్పుడు ఆ షుగర్ పేషెంట్ అనేది షుగర్ వస్తువులు ఎందుకు తినొద్దు అంటే అది మంచిది కాదు, హాని చేస్తాయి కాబట్టి. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఫుడ్స్ ఏమవుతుంది అని అంటే మన యొక్క గొంతుకి హాని చేస్తాయి కాబట్టి, మరి మన గొంతే మన ప్రాణం కదా, ఎందుకంటే ఆ గొంతే మన ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దాన్ని మనం ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ పదిలంగా ఉంచుకుంటేనే అది 10 కాలాల పాటు హెల్దీగా ఉంటుంది, మనం చెప్పినట్టుగా వింటుంది, మనం ఏది చెప్పాలన్నా కూడా ఎఫెక్టివ్గా చాలా అందంగా మనం ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డైరీ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తులు. అంటే ఇవి చాలా వరకు కొంతమందికి ఏమవుతుంది అని అంటే పాల ఉత్పత్తులు, డైరీ ప్రొడక్ట్స్ మనము తీసుకున్నప్పుడు ఈ యొక్క గొంతులు అంటే మ్యూకస్ అనేది అంటే శ్లేష్మం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది కొంతమందికి. అలా శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల మన యొక్క శ్వాస నాళంలో ఇబ్బందిగా ఉంటుంది, మనం మాట్లాడేటప్పుడు అనీజీగా ఉంటుంది, అంటే తట్టుకోవడం లాంటిది, అంటే ఆ యొక్క గొంతులో మనకి ఒక అడ్డుగోడలాగా అనిపిస్తూ మనం ప్రాపర్గా ఏదైనా డైలాగ్ చెప్పాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా గట్టిగా మాట్లాడేటప్పుడు కానీ అది మనకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. ఇది అందరికీ ఉండకపోవచ్చు, ఎక్కువ శ్లేష్మం అనేది ఉత్పత్తి కాకపోవడం అనేది. కానీ అవి కొంచెం అంటే మనకు కనీసం ఎవ్రీ టైం కాకపోయినా కనీసం రికార్డింగ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే పబ్లిక్ స్పీకర్స్ అనుకోండి, వాళ్ళు ఏదైనా స్టేజ్ షో మాట్లాడే ఒక ముందు ఈ యొక్క డైరీ ప్రొడక్ట్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇవ్వగలుగుతారు. ఇంకా మరి మనం అవాయిడ్ చేయాల్సిన మరికొన్ని ఫుడ్స్ ఏంటి అంటే కెఫెన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూల్ డ్రింక్స్, అవి ఈ డ్రింక్ ఆ డ్రింక్ అని ఏ కంపెనీది మనం చెప్పలేం. ప్రతి ఒక్క కూల్ డ్రింక్ కూడా మన యొక్క గొంతుకి హాని చేసేదే. ఎందుకు హాని చేస్తుందనంటే ఈ యొక్క కూల్ డ్రింక్స్ మనం త్రాగడం వల్ల మన యొక్క ఈ యొక్క గొంతులో అనీజీగా అవ్వడం, అది గరకగా మారడం, ఇంకా ఏమవుతుంది అని అంటే దగ్గు జలుబు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క వాయిస్ అనేది రఫ్గా మారుతుంది. మీరు ఒకసారి గొంతు బొంగురు పోవడం అనేది మన జీవితంలో ప్రతి ఒక్కళ్ళము మనం ఫేస్ చేసే ఉంటాం. ఒక్కసారి గొంతు అనేది బొంగురు పోతే అది మళ్ళీ సాఫ్ట్గా మళ్ళీ యథాస్థితిగా ఆ యొక్క వాయిస్ రావడానికి ఎన్ని డేస్ పడుతుంది, ఈ యొక్క జర్నీలో మనం ఎంత కష్టపడతాము మాట్లాడడానికి, ఎంత ఇబ్బంది పడతాము. మనం అదే హైలీ ప్రొఫెషనల్ అనుకోండి, వాయిస్ ఓవర్స్కి సంబంధించిన డబ్బింగ్ కానీ సింగర్స్ కానీ, వాళ్ళు అన్ని డేస్ వాళ్ళ యొక్క వర్క్ని వాళ్ళు స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనము ఈ యొక్క గొంతు మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ యొక్క మ్యాక్సిమం ఈ యొక్క డ్రింక్స్ అనేవి, ఈ కూల్ డ్రింక్స్ అనేవి మనం ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది, హెల్దీగా ఉంటుంది మన వాయిస్. ఇంకా మన గొంతుకి హాని చేసే ఇంకా కొన్ని ఫుడ్స్ ఏంటి అంటే స్పైసీ ఫుడ్స్, అంటే ఎక్కువ కారం గల పదార్థాలు మనం తినడం వల్ల కూడా తాగడం వల్ల కూడా ఏమవుతుంది అని అంటే గొంతుకు చాలా ఇబ్బందిగా అవుతుంది, గొంతు మధురాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్పైసీ ఫుడ్స్ ఎక్కువ స్పైసీ లేకుండా చూసుకుంటే మంచిది. ఇంకా కొంతమందికి డీప్ ఫ్రై చేస్తే అవి చాలా ఇష్టపడతారు, ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ డీప్ ఫ్రై చేసినవి ఎక్కువగా తినడం వల్ల కూడా మనకి గొంతుకి హాని చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యొక్క డీప్ ఫ్రై చేసినవి అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే మామూలుగా ఇప్పుడు మేల్ చూసుకున్నారనుకోండి, సిగరెట్స్ తాగుతుంటారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే కొకైన్ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు అనేవి మన యొక్క గొంతుకి హాని చేసేవి. వాటి పేర్లు ఏవైనా కూడా, ఇప్పుడు మనం చెప్పిన ఏవైనా కూడా మనకి వాటి యొక్క ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మన గొంతుకి అవేంటి హాని చేస్తాయి. అలా హాని చేయడం వల్ల మనము మన యొక్క ఈ యొక్క వాయిస్ని, ఆ యొక్క మధురాన్ని కోల్పోతాము.
అదేవిధంగా మనం కొన్ని స్పీడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ఫుల్గా చెప్పే డైలాగ్స్ కూడా మనం చెప్పలేకపోతాం, లౌడ్గా చెప్పే డైలాగ్స్ కూడా ఇవి చెప్పలేకపోతామంటే చెప్తాం కానీ అంత ప్రాపర్గా మనకి అనిపించదు అనమాట చెప్పేటప్పుడు. సో ఈ యొక్క ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిదే. ఇంకా ఎక్కువగా కూల్గా ఉండే పదార్థాలు తినడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్స్ కానీ, లేకపోతే ఎక్కువగా వేడిగా ఉండేవి, కొంతమంది బాగా అప్పటికప్పుడు పొయ్యి మీద దించి తింటే తప్పితే వాళ్ళకు తృప్తి ఉండదు. అలాంటి ఎక్కువ వేడి కలిగిన పదార్థాలు తినడం వల్ల కూడా మన యొక్క గొంతుకి అనేది హాని కలుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్స్ని మనం అవాయిడ్ చేస్తే మన గొంతుకి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాము. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం మన యొక్క గొంతుకు హాని చేసే ఏ పదార్థాలు మనం తినకూడదో మనం తెలుసుకున్నాం. పాల ఉత్పత్తులు తినొద్దు, అంటే డైరీ ప్రొడక్ట్స్ తినొద్దు అని చెప్పుకున్నాము. ఇంకా కొకైన్ కానీ, లేకపోతే సిగరెట్స్ కానీ, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మనము, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనం తీసుకోవద్దని చెప్పుకున్నాము. ఇంకా స్పైసీ ఫుడ్స్ తినొద్దు అనుకున్నాము. ఇంకా ఎక్కువగా మార్చిన అంటే ఫ్రై చేసిన ఎక్కువ పదార్థాలు, ఫ్రై చేసిన డీప్ ఫ్రైస్ తినొద్దని చెప్పేసి చెప్పుకున్నాము. ఇలా ఇంకా మరి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా తినడం వల్ల మన యొక్క గొంతుకి ఎంత హాని చేస్తాయో, మనం ఎంత మన యొక్క వాయిస్ మాధుర్యాన్ని మనం కోల్పోతామో మనం తెలుసుకున్నాం కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.